అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం.in వెబ్సైట్ కి వెళ్ళండి. తెలుగులోను ఇంగ్లీష్ లోను కొత్త కొత్త విశేషాలు తెలుసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి బాస్ పార్టీ సాంగ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాస్ పార్టీ సాంగ్ ని బుధవారం సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఒకరోజు ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సాంగ్ ని చూసేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో చిరంజీవితో పాటు ఆ టీం చాలా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ఈ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేయగా తాజాగా బాస్ పార్టీ సాంగ్ అభిమానుల్ని ఊరిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత మాస్ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించేలా ఈ వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. లుక్ మేనరిజం చూసిన అభిమానులు ఇది మరో ఘరానా ముగుడు అవుతుందంటూ అప్పుడే జోస్యం మొదలు పెట్టేశారు. తాజాగా విడుదలైన బాస్ సాంగ్ ప్రోమోలో లుంగి కట్టేసుకుని, షర్ట్ మడత పెట్టేసుకుని, కర్చీఫ్ చుట్టేసుకుని రెడీగా ఉండాలంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ గురించి హింట్ ఇచ్చేశాడు. ఈ బాస్ పార్టీ సాంగ్ ని సెట్లో పవన్ కళ్యాణ్ కి చూపించిన చిరంజీవి అతని హావభావాలను చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ వెంట హరిహర వీరమలు డైరెక్టర్ క్రిష్ ఉండగా చిరంజీవి పక్కన డైరెక్టర్ బాబీ కనిపించారు. ఇక సాంగ్ అదిరిపోయిందని టాక్ వినిపిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరింది. కొత్త లుక్ లో దర్శనమిచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరిపోయింది. ఓ బ్రాండ్ షూట్ కోసం తారక్ ఈ లుక్ లో కనిపించగా సింపుల్ గాగుల్స్, సూట్ డ్రెస్ తో తారక్ చాలా కూల్ గా ఉన్నారు. దీంతో తారక్ లుక్ సూపర్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరో సినిమాకు సన్నద్ధమవుతున్నారు. ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తుండగా మిక్కిలినేని సుధాకర్ తో కలిసి హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్ నడుస్తుంది. మిహికా గర్భవతి కాదని క్లారిటీ ఇచ్చారు హీరో రానా. తన ఫ్యాన్స్ కు తాను తండ్రి అవుతానన్న విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని ఫీల్ అయినట్టు ఉన్నాడు హీరో రానా. అందుకే తాను తండ్రి అవుతున్నాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. మిహికా గర్భవతి కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు దగ్గుబాటి హీరో. రానా దగ్గుబాటి చాలా కాలంగా తాను ప్రేమించిన మిహికా బజాజ్ ను 2020 ఆగస్టులో పెళ్లాడాడు. వెంకటేష్ పెద్ద కూతురుకు స్నేహితురాలైన మిహికాను ప్రేమించి పెళ్లాడాడు. ఈ జంట టాలీవుడ్ లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటున్నారు. అయితే రానా పెళ్లి తర్వాత సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మిహికా మాత్రమే నెట్టింట్లో సందడి చేస్తుంది. అంతేకాదు సినిమాలు కూడా అంత యాక్టివ్ గా చేయడం లేదు రానా. RSR Greenway Infra presents సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. సంతోషం సినీ వారపత్రిక మొదటి కాపీని కొనవలసిందిగా డైరెక్టర్ శ్రీ ఈవీవి సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాం. చిరంజీవి గారి చేతుల మీదుగా. ఇది సినీ జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలని నా ఊహ. విష్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ సురేష్. సంతోషం అవార్డ్స్ గా మారి ఫిల్మ్ అవార్డ్స్ రావాలని ఐఎమ్ హోపింగ్. ఇది వరకిలా జగమెరుగని చరితలకిదే ఆరంభమే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రరంగాల అతిరథులంతా ఒక చోటే ఆసీనులైన ఈ వేళ ఎంతో ఎంతో సంతోషం. వీరంతా ప్రేమిస్తే ఈ వేదిక అయినది స్వర్గం. తారాగణమే తరలొస్తే సంతోషం, ఎంతో సంతోషం, సంతోషం, అంతా సంతోషం. నా మెల్లో నుండి సంతోషం, 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 సంతోషం. Love you Hyderabad. I love you all so much. సంతోషం అండ్ మీ అందరికీ కృతజ్ఞతలు. రెండు గంటలు కరెక్ట్ గా స్పీకర్ ముందుకు కూర్చోబెట్టారు. ఆ సౌండ్ విని విని జన్మ తిరిగి నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. నా కెరీర్ ని మార్చేసింది ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా అమ్మమ్మ గారికి ఇలాంటి అవార్డులు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎక్కడున్నా ఐ థింక్ టుడే షుడ్ బి రియలీ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ అవార్డ్.
చరితలకిదే ఆరంభమే తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్రరంగాల అతిరథులంతా ఒక చోటే. కృషివలుడు నిరంతరం తన నమ్ముకున్న పనిని నమ్ముకుని వేరే ఎటువంటి అప్లికేషన్ లేకుండా దాని మీదే దృష్టిని కేంద్రీకరించి 6 నిమిషాలు కష్టపడే శ్రమజీవి. నరసింహనాయుడు బాలయ్య బాబు మాట్లాడిన తర్వాత ఈ చింతకాయల రవి మాట్లాడటం ఒక నంది అవార్డుల స్థాయిలో అవార్డుల ఫంక్షన్ జరపడం అంటే హృదయ పూర్తిగా సంతోషాన్ని సురేష్ కొండేటిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంతోషం సంతోషం సంతోషం. సొంతంగా ఒక మ్యాగజైన్ ప్రారంభించి ఇలా వార్షికోత్సవం జరపటం, అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది వరకిలా జగమెరుగని చరితలకిదే ఆరంభమే తెలుగు తమిళ మలయాళ కన్నడ. నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చెయ్యాలి. ఊహలకు పిరిపోసే సృజన శ్రామికులే దర్శకులు కలను కెమెరా కన్నులతో చూపించు ఛాయాగ్రాహకులు కళామా తల్లిని పెంచి పోషించు నిర్మాతలు వెండి తెరనే వెలిగించే అభిమాన తారలు. It is the salute of the whole nation. సంతోషం 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 వందల సందడి విందులు చేయును శతమానం భవతి సంతోషం. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎలా అయితే పాపులర్ అయ్యాయో అలానే మన సౌత్ లో సంతోషం అవార్డ్స్ అలా పాపులర్ చేశాడు. వరల్డ్ లో ఫస్ట్ టైం 11 అవార్డ్స్ ఒక అవార్డ్ సెరమనీలో చేయించినందుకు ఐ థింక్ ఫస్ట్ కంగ్రాచులేషన్. సురేష్ పేరు నా పేరు ఒకటే. అతను సంతోషం సురేష్, బ్రహ్మానందం సురేష్. దేవుడా కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయం చేసావే. సంతోషం అవార్డ్స్ సంతోషం అవార్డ్స్ సంతోషాలే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అది చెప్తే రాజమౌళి నన్ను చంపుతాడు. జై మహేష్మతి, జై మహేష్మతి. అబ్బా, ఈ అందమైన అమ్మాయి పేరు హెబ్బా. అవార్డ్స్ పెట్టింది ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. Like to first congratulate సురేష్ గారు. ప్రతి సంవత్సరం ఎక్కడ తగ్గకుండా ఇంకా గ్రాండ్గా చేస్తూ ఇంకా సక్సెస్ఫుల్గా చేస్తూ మన ఇండస్ట్రీకి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను, నీ మీద నాకు ఇదయ్యో
మనస్ఫూర్తిగా సురేష్ని ఈ యొక్క చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అమ్మ ఆశీస్సులు నాకు ఈ రకంగా అనుకోకుండా లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం అవార్డులో అల్లు రామలింగయ్య స్మారక అవార్డు అంటే ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరం నుంచి ఈ అవార్డుని కన్సిస్టెంట్ గా సురేష్ గారు ఇలా ఇవ్వడం చేస్తున్నారు. మా నాన్నగారి పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నందుకు ఈ సంస్థకు కానీ మన సంతోషం సురేష్ గారికి కానీ మేము కృతజ్ఞులై ఉన్నాం. చిరంజీవి గారి చేతుల మీదుగా ఇవాళ ఈ సత్కారం పొందడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంతోషం సురేష్ అందరినీ కలుపుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. సంతోషం అవార్డు ఇచ్చే స్థాయికి 20 years నుంచి చేస్తూ వచ్చాడు. సురేష్ కొండేటి తన మ్యాగజైన్ సంతోషం ద్వారా ఈ ఫంక్షన్ ని ఎన్ని సాధక బాధకాలు వచ్చినా సరే, ఎంత కష్టమైనా సరే, తనకి మించిన భారమైనా సరే 19 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. RSR Greenway Infra presents Santosham South Indian Film Awards 2022. South Indian Film Awards, the Santosham Awards. అందుకే తమ ఇంటి నేమ్ ప్లేట్ ని వజ్రాలతో తయారు చేయించాం అని చెప్పారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్. తమ ఇంటి గేట్కు వజ్రాలు పొదిగిన నేమ్ ప్లేట్ను ఏర్పాటు చేశారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్. ఈ నెంబర్ ప్లేట్కు సుమారు 35 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. రాత్రిపూట దగదగమంటూ మెరుస్తున్న వజ్రాల చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే నేమ్ ప్లేట్కు వజ్రాలు పెట్టడానికి గల కారణాన్ని బాద్షా భార్య గౌరీ ఖాన్ తన ఇన్స్టా ఖాతాలో వెల్లడించింది. నేమ్ ప్లేట్ పక్కన నిలిచిన ఫోటో షేర్ చేస్తూ, మా ఇంటి ప్రధాన ద్వారం మీకు, మీ కుటుంబం, స్నేహితులకు ప్రవేశ స్థానం కాబట్టి నేమ్ ప్లేట్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మేము సానుకూల, ఉత్తేజకరమైన, ప్రశాంతమైన అనుభూతి కలిగించేందుకు గాజు స్ఫటికాలతో కూడిన పారదర్శక పదార్థాన్ని ఎంపిక చేసుకున్నామని తెలిపింది. ఇక గౌరీ ఖాన్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింటా వైరల్ అవుతుంది. మన్నత్ నేమ్ ప్లేట్ డిజైన్ వెనుక గౌరీ ఖాన్ ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది వదంతి. ఈ టైటిల్ ని రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయనుంది వెబ్ సిరీస్ వదంతి. వాల్ వాచర్ బ్యానర్ పై నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ కి పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించారు. ఎస్జే సూర్య, లైలా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక ఫారెస్ట్ ప్రాంతంలో ఒక యువతి హత్య జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా ఆ కేసు విచారణను ఎస్జే సూర్య చేపడతాడు. ఆ యువతి తెలిసిన వారితో ఆ ప్రాంతానికి వచ్చిందా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొని వచ్చి చంపారా అనే సందేహం ఆ పోలీస్ ఆఫీసర్ కి కలుగుతుంది. దాంతో ఆయన ఆ యువతితో పరిచయం ఉన్న వారందరినీ పిలిపించి ఆరా తీయడం మొదలు పెడతాడు. అప్పుడు అతనికి తెలిసిన నిజాలేంటి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కథ. విక్రమ్ వేద డైరెక్టర్స్ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ కావడం వలన సహజంగానే అందరిలో ఆసక్తి ఉంది. నెట్ఫ్లిక్స్ లో చెల్లో షో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఆస్కార్కు నామినేట్ అయిన సినిమాల్లో చెల్లో షో కూడా ఒకటి. ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఈ సినిమా ఆస్కార్ 2023లో పోటీ పడే అవకాశం దక్కించుకుంది. చెల్లో షో గుజరాతీ సినిమా. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 25 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై తొలిసారి నోరు విప్పారు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై తొలిసారి నోరు విప్పారు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. తాను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవలి ఓ కాంక్లేవ్ సందర్భంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆయుష్మాన్ ఖురానా. సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సందర్భాల్లో ఈ సమస్య తనను ఎంతగా ఆందోళనకు గురిచేసిందో చెప్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. 6 ఏళ్ల క్రితం నుంచి వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. రానున్న సినిమాల్లో ఎత్తైన భవనం నుంచి దూకాలనే సీన్ ఉంటుంది. రక్షణకు హార్నెస్ కేబుల్స్ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని భయపడిపోయాను. ఆ బాధ నరాలు తెగిపోయేలా చేసిందన్నారు. విపరీతమైన
తీవ్రమైన తలతిరుగుడు కారణంగా చాలా సన్నివేశాల చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పిన ఆయన ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తనకు ఎవరూ గిఫ్ట్గా కారు, ఇల్లు ఇవ్వలేదని, ఇదంతా తన కష్టార్జితమని తెలిపింది యాంకర్ నటి రష్మి. సెలబ్రిటీస్ ఏదైనా కొత్త వస్తువు కొన్నా, కొత్త ఇల్లు కొనుక్కున్నా ఎవరో గిఫ్ట్గా ఇచ్చారంటూ కామెంట్స్ చేయడం కామన్ అయింది. అయితే అలా కామెంట్స్ చేసిన వారికి తన సమాధానాలతో షాక్ ఇచ్చింది యాంకర్ నటి రష్మి. ఎవరో గిఫ్ట్ ఇస్తే తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని అంటుంది. జబర్దస్త్ యాంకర్గా సూపర్ ఫామ్లో ఉన్న రష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తను సొంతంగా కొనుక్కున్న ఇల్లు, కారు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారని చెబితే ఊరుకుంటుందా? అందుకే వారికి ఆన్సర్గా ఇదంతా నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అంటూ చెప్పుకొచ్చింది రష్మి. తన భార్యతో విడాకులు తీసుకుంటున్నారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరో శ్రీకాంత్ ఖండించారు. గత కొద్ది రోజుల నుంచి నటులు, దంపతులు శ్రీకాంత్, ఊహా విడాకులు తీసుకోనున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో అసలు విషయం తెలియక అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తన భార్యతో విడాకులపై హీరో శ్రీకాంత్ స్పందిస్తూ అసలు విషయం తెలియజేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రస్తుతం నేను, నా భార్య షూటింగ్లో బిజీగా ఉన్నాం. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో అసలు నిజం లేదు. ఇవన్నీ పుకార్లే అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు శ్రీకాంత్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గాను ప్రఖ్యాత నటుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ 2022 అరుదైన పురస్కారం లభించడం పట్ల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఎఫ్సీఏ అధ్యక్ష కార్యదర్శులు సురేష్ కొండేటి, ఎం లక్ష్మీనారాయణ ఒక ప్రకటన విడుదల చేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్న స్వయం కృషి వలుడు మెగాస్టార్ చిరంజీవి అని, సినీ పరిశ్రమకు చేసిన అత్యుత్తమ సేవలకు గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును చిరంజీవి గారికి ప్రకటించడం ముదావాహమని వారు పేర్కొన్నారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి షారుఖ్ని ఎంపిక చేసినట్లు చిత్రోత్సవాల నిర్వాహకులు ప్రకటించారు. భారతీయ సినిమా రంగానికి షారుఖ్ సేవల్ని గుర్తించి అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. సౌదీ అరేబియా జెద్దాలో డిసెంబర్లో దీనికి సంబంధించిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవార్డును ఇదే వేదికపై షారుఖ్కి ప్రదానం చేయనున్నారు. షారుఖ్ ఖాన్ని గౌరవించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హిందీ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవల్ని కొనియాడారు. నటుడిగా, నిర్మాతగా ఆయన సేవల గురించి ప్రత్యేకంగా ముచ్చటించారు. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని కొన్నేళ్లుగా మెప్పిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన నటుల్లో ఆయన ఒకరు. డిసెంబర్లో సౌదీకి ఆహ్వానించి మా ప్రత్యేక అతిథిగా చూసుకుంటామని సీఈఓ తెలిపారు. అలాగే అవార్డు పట్ల షారుఖ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అవార్డు రూపంలో మరో గౌరవం ఎప్పటికీ మర్చిపోలేనిది. సౌదీ అరేబియా రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అని తెలిపారు. నవంబర్ 23వ తేదీ అంటే ఈ రోజు హిట్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. హిట్ 2 సినిమాలో కేడి అనే పోలీస్ అధికారిగా హీరో అడవిశేష్ కనిపించనున్నారు. ఈ సినిమాను విశాఖపట్నం నేపథ్యంలో తీశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విశ్వక్సేన్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను రేపు ఉదయం 11:07 రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. హిందీ చిత్రాల్లో పెద్దగా అవకాశాలు రాలేదని తెలిపింది నటి శ్రియ. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా తెలుగు సినిమాలే చేసింది హీరోయిన్ శ్రియ. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. అటు తమిళ సినిమాలు చేసిన శ్రియకు టాలీవుడ్ హీరోయిన్గానే గుర్తింపు వచ్చింది. అందరూ బాలీవుడ్ అని పరుగులు తీస్తున్న టైంలో కూడా తాను హిందీ సినిమాలు చేయకపోవడానికి కారణమేంటో చెప్పేసింది బ్యూటీ. బాలీవుడ్ మోజు తనకు లేదంటుంది. టాలీవుడ్లో సినిమాలు చేసే టైంలో తనకు హిందీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదంటుంది. అక్కడి వారికి నేను పెద్దగా కనిపించలేదో, లేకపోతే నా కష్టం సరిపోలేదేమో, ఇలా చాలా కారణాలు వెతుక్కోవచ్చు. కానీ సౌత్లో, ముఖ్యంగా టాలీవుడ్లో వచ్చినన్ని అవకాశాలు, దక్కిన గౌరవం మర్చిపోలేనిదంది శ్రియ. ఇక దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలు రావడంతో తాను ఇక్కడే స్థిరపడ్డాను అంటుంది శ్రియ. ఇక్కడ కంఫర్ట్ ఉంది కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగానంటుంది. మాట్లాడకుండా అస్సలు ఉండలేనని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది శ్రియ. కిచా సుదీప్, ఉపేంద్రతో కలిసి కబ్జా అనే కన్నడ సినిమాలో నటిస్తుంది. అటు శర్మన్ జోషి మ్యూజిక్ వరల్డ్ తో పాటు మరికొన్ని సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. వాల్తేరు వీరయ్య చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో అప్డేట్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. బాస్ పార్టీ అంటూ సాగే ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. నవంబర్ 23న 4:05 ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన శృతి హాసన్, క్యాథరిన్ త్రేసా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన పలు చిత్రాల్లో పాటలు అదిరిపోయే రేంజ్ లో హిట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ క్వాలిటీతో రీ రిలీజ్ కానుంది బాబా చిత్రం.
ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ సినిమా చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతున్న వేళ సూపర్ స్టార్ అభిమానులను దిల్కుష్ చేసేలా ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. తమిళ స్టార్ హీరో కెరీర్లో వెరీ స్పెషల్ మూవీగా ఆయన జీవితానికి కాస్త దగ్గరగా అనిపించిన సినిమా బాబా. ఈ సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది. బాబా సినిమా రిలీజ్ అయి 20 years అవుతుంది. ఈ సందర్భంతో పాటు సూపర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన జీవితానికి దగ్గరగా ఉండే బాబా సినిమాను, బాబా చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అంతేకాదు మరో శుభవార్త ఏంటంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా బెస్ట్ క్వాలిటీతో ఈ సినిమాను రీఎడిట్ చేస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్ టాక్. సురేష్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన బాబా చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. రజనీ అభిమానులతో పాటు ఆడియన్స్ అందరినీ ఈ మూవీ నిరాశపరిచింది. ఇక కాస్త అటు ఇటు తేడాతో కొత్త వెర్షన్లో బాబాను విడుదల చేయబోతున్నారట మేకర్స్. అంతేకాదు బాబా చిత్రంలోని పాటలను డాల్బీ మిక్స్ సౌండ్తో రీమాస్టర్డ్ వర్షన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తలైవా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సింగర్ మంగ్లీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా నియమితులయ్యారు. తెలుగులో సింగర్ మంగ్లీగా ఫేమస్ అయిన సత్యవతి రాథోడ్ 28 ఏళ్ల వయసులోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా నియమితులయ్యారు. వాస్తవానికి మార్చి నెలలో ఆమెను సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఆమె 4 రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక 2 ఏళ్ల పాటు ఈ పదవిలో మంగ్లీ ఉండనుంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సుంకిడి అనే గ్రామంలో జన్మించారు. కానీ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కర్ణాటక మ్యూజిక్లో డిప్లొమా పూర్తి చేసిన ఆమె తర్వాత మ్యూజిక్ టీచర్ అవ్వాలనుకుంది. అయితే హైదరాబాద్ వచ్చి యాంకర్గా మొదలుపెట్టి తర్వాత సింగర్గా మారింది. సినిమా సాంగ్స్లో కూడా ఆమె తనదైన స్టైల్లో ముందుకు వెళ్ళింది. శైలజారెడ్డి అల్లుడు సినిమాలో శైలజారెడ్డి అల్లుడు చూడు అనే సాంగ్తో తన సింగింగ్ కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత అనేక సినిమా పాటలు పాడారు. ఆమె పాడిన రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అనే సాంగ్ ఆమెకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ పదవి రావడానికి కూడా అదే కారణమని తెలుస్తుంది. ఆ పాట తర్వాత ఆమెను వైసీపీ బాగా ఆదరించింది. ఇప్పుడైతే ఏకంగా కీలక పదవి కట్టబెట్టింది. దర్శకుడు వెంకట ప్రభు చిత్రంలో కానిస్టేబుల్ గా నటించనున్నారట హీరో నాగ చైతన్య. రీసెంట్గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు హీరో నాగ చైతన్య. దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్కు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతు సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. వెంకట్ ప్రభు ఇటీవల మానాడు సినిమాతో హిట్ కొట్టడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో నాగ చైతన్య పోలీస్ పాత్రలు చేశారు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగ చైతన్య డీసీపీ ర్యాంక్ అధికారిగా కనిపించారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ర్యాంక్ అయిన కానిస్టేబుల్ గా కనిపించి అలరించనున్నారు. ఈ సినిమా చైతు క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరుగుతుందని, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అని, పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ షహజాదా ఫస్ట్ లుక్ టీజర్ని లాంచ్ చేశారు. తెలుగులో విజయం సాధించిన అలా వైకుంఠపురంలో చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్యన్కి జంటగా కృతి సనన్ నటిస్తుంది. డేవిడ్ ధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీమేక్ అనగానే హిందీ జనాల సెన్సిబిలిటీస్కి తగినట్లుగా స్క్రిప్ట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటారని అందరూ భావించారు. కానీ టీజర్లో సెటప్ అంతా చూస్తుంటే యథాతథంగా తెలుగునే ఫాలో అయినట్లు అనిపిస్తుంది. హీరో పాత్ర పేరు బంటు దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్, ఫైట్ సీన్స్ వరకు అన్నీ మన తెలుగు చిత్రాన్ని గుర్తు చేస్తున్నాయి. షహజాదా అంటే యువరాజు అని అర్థం. కథకు తగ్గట్లుగా టైటిల్ ఫిక్స్ చేశారు. టీజర్లో విజువల్స్ మరియు సెటప్ అంతా చాలా రిచ్గా ఉంది. బంటుగా కార్తీక్ ఆర్యన్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని 2023 వాలంటైన్స్ వీక్లో ఫిబ్రవరి 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. సినిమా చూస్తుంటే నేను చెప్పిందే తీయలేదు, కానీ అతను ఏదో చేస్తానన్నాడు, అది మాత్రం చేశాడు. ఆ చేసిన మ్యాజిక్కే ఇవాళ సినిమా సక్సెస్ అయింది. సో ఈ సక్సెస్కి అతను చేసిన ఆ స్క్రీన్ ప్లేలో ఏదో విచిత్రమైన ఎడిటింగ్ చేసి దాన్ని ఏదైతే ఉండాలో అది ఉండకపోయినా కానీ ఉన్నట్టు మనం నమ్మించాడు. అది ఒకటి. ఇప్పుడే ట్రైలర్లలో డైలాగ్ ఒకటి చూసాం, కష్టంని నమ్మిన వాడికి అదృష్టం వస్తుందని. సుధీర్కి కష్టం నమ్మాడు కాబట్టి అదృష్టం వచ్చింది. ఈ సినిమాలో అతను పడ్డ కష్టం కనపడుతుంది. నాకు పర్సనల్ థింగ్, లైక్ నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ బ్రేక్ ఇన్ టాలీవుడ్, ఇన్ TFI, and I'm really grateful to the team who have been so patient with me through all the ups and downs, through like everything. I feel I'm going to miss all this. It has come to an end, so I'm going to miss every moment on set, but I'm taking back a bunch of memories with me, and I hope I get to meet everybody again.
స్పెషల్గా నేను చిన్న సినిమాల నుంచి ఎదిగిన వాడిని కాబట్టి నాకు ఈ సినిమా మీద ఫోకస్ ఉంది, ఈ సినిమా బిజినెస్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, థియేటర్లో వస్తుంది అన్నీ గమనిస్తూ ఉన్నా. ఎప్పుడైతే కేఎఫ్సి జనార్దన్ గారు ఈ సినిమా కొన్నారు, రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు కొంచెం అంటే ఆయన చాలా టేస్ట్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, కొన్నారు. తర్వాత కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా కావాలని అడుగుతున్నారు. నేను అంటే ఈ మధ్య అసలు ఎలా ఉందో ప్రాబ్లం నేను పర్సనల్గా ఫేస్ చేసాం, చాలా సినిమాలు గమనిస్తూ ఉన్నా ఎవ్రీ వీక్. లేదు ఎందుకు ఇంత ధైర్యంగా సినిమా కోసం వస్తున్నారు అని నేను ముందు ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. సినిమా బీమ్స్ మ్యూజిక్ చేస్తున్నాడు, సుధీర్ నాకు క్లోజ్ సినిమా చేస్తున్నాడు, ట్రైలర్ అవి చూస్తున్నాం, కానీ ఎందుకు దీని మీద అలా చేస్తున్నాను నేను ఆశ్చర్యపోయాను. మార్నింగ్ షో చాలా పొద్దున్నే లేచి రివ్యూ చూసి వేరే దగ్గర ఓవర్సీస్ రివ్యూ రాస్తా ఉన్నారు, థియేటర్ల కలెక్షన్స్ అని చూసినాక సినిమా ఫస్ట్ డే ఎండింగ్కి నేను ఆశ్చర్యపోయా. సినిమా అన్ని చోట్ల ఈ మధ్యకాలంలో పేరు తెలియదు చాలామంది సినిమాలకు రాని కలెక్షన్ ఈ సినిమాకి వచ్చినాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా నేను ఇక్కడ అతిథిగా రాలేదు, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఎందుకంటే ఇది ఒక పార్ట్ నేను కాకపోయినా ఈ మూవీలో సుధీర్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందపడతారో దానికి ఏమాత్రం తీసిపోదు నా ఆనందం. ఎందుకంటే అంత అంత హ్యాపీ అన్నమాట నాకు. బికాజ్ ఆయన టాలెంట్ తెలుసు, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారో మీ అందరికీ తెలిసిన దానికంటే ఇంకొక % ఎక్కువగా నాకు తెలుసు. ఎందుకంటే ఈ మూవీలో కూడా దీని వెనక ఎంత కష్టం ఉంది, రిలీజ్ వరకు కూడా తోసుకుంటూ రావడానికి అటు డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడక్షన్ హౌస్ అండ్ మా సుధీర్ ఎంత కష్టపడ్డారన్నది నాకు బాగా తెలుసు. సో ఈరోజు ఈ సక్సెస్ అన్నది నిజంగా చెప్తున్నాను, ఇది అస్సలు సిసలైన నిజమైన సక్సెస్. ఈ సక్సెస్ ఇంత దాకా తీసుకొచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కథ రాయడం ఈజీయే, డైరెక్షన్ చేయడం ఈజీయే, ప్రొడక్షన్ చేయడం ఈజీయే, బట్ దాన్ని థియేటర్లో రిలీజ్ చేయడమే చాలా కష్టం. అదే ఇక్కడున్న మ్యాజిక్. సో ఇక్కడ రిలీజ్కి నాకు హెల్ప్ చేసిన జనార్దన్ గారికి, ఎస్ సినిమాస్ అధినేత అయినటువంటి ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా 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 హ్యాపీగా ఉంది. యూనిట్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకు అని అంటే రిలీజ్ అయిన నెక్స్ట్ డే సక్సెస్ మీట్ జనరల్లీ చేస్తారు, కానీ అలా కాదు. ప్రతి ఒక్కరికి పెట్టిన ప్రతి రూపాయి వాళ్ళకి వెనక్కి వెళ్ళిద్ది అన్నప్పుడే మనం సక్సెస్ అయినట్టండి. అప్పుడే పెడదామని నిన్నతో తెలిసిన తర్వాత అందరికీ బ్రేక్ ఈవెన్ అయ్యాము అని చెప్పిన తర్వాత ఇప్పుడంటే రియల్ సక్సెస్. ఇప్పుడు నిద్ర పడుతుంది, హ్యాపీగా ఇంటికి వెళ్తే పడుకోవచ్చు, లేదంటే నిద్ర పట్టదండి అని చెప్పని ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. సో ఈ విజయం ప్రతి ఒక్క టీంలో పనిచేసిన ప్రతి ఒక్క సెట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా ప్రతి ఒక్కరిది ఈ విజయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పుడప్పుడు కొత్త కొత్త విషయాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండి యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోష్ అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం.in వెబ్సైట్కి వెళ్ళండి. తెలుగులోను ఇంగ్లీష్లోను కొత్త కొత్త విశేషాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.